తానెప్పుడూ కూడా ప్రజాసేవకు సిద్ధంగా ఉండే నాయకుడినని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రుజువు చేశారు. కృష్ణా జిల్లాలో రహదారిపై సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన భారీ లోడ్ లారీని స్వయంగా తోసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొల్న గ్రామ సమీపంలో రహదారిపై సోమవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల భారీ లోడ్తో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే రహదారిపై బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు ఎంతో మందికి లారీ రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇదే సమయంలో గుడివాడలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి దెందులూరు వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ లోడ్ లారీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను, ప్రజలను గమనించారు. వెంటనే వారిని సమస్యను పరిష్కరించడం కోసం స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులతో కలిసి రంగంలోకి దిగారు. లారీ డ్రైవర్తో మాట్లాడి తాము సహాయం చేస్తామని లారీని పక్కకు తీసుకురావాలని తెలిపారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన లారీని డ్రైవర్ స్టీరింగ్ ఆపరేట్ చేస్తూ ఉండగా తన అనుచరులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే స్వయంగా పక్కకు నెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కకు తప్పించారు. అనంతరం అప్పటి వరకు భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను సైతం దగ్గరుండి ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా ఆయన అనుచరులతో కలిసి క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక సేవకునిగా మారి ట్రాఫిక్ ను క్లియర్ చేసినందుకు స్థానిక గ్రామస్తులతో పాటు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎంతో అభిమానంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.